ఇసుక విధానం 2024 కార్యక్రమాన్ని ఈ నెల 8న సోమవారం నుండి ప్రారంభించాలని, తద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకంగా నామమాత్రపు ధర నిర్ణయించి అందుబాటులోకి తేవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్తో సమీక్షించగా, తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు సంబంధిత అధికారులతో కలిసి హాజరై సమీక్షిస్తూ వినియోగదారులకు ఇసుకను జిల్లా కమిటీ నిర్దేశిత ధరలకు పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పెన్షన్లు ఈ జూలై నెల 1 నుండి విజయవంతంగా అత్యధిక 100% దగ్గరగా పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్లు అందరినీ అభినందించారు. కొత్త ఇసుక విధానం 2024 ఈ నెల 8న సోమవారం నుండి ప్రారంభించాలని సూచించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ, లెవెల్స్ శాండ్ కమిటీ ఏర్పాటుతో ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచి జిల్లా కమిటీ నిర్దేశిత నామమాత్రపు ధరలకు సరఫరా చేసేలా ఉండాలని సూచించారు. జిల్లా యంత్రాంగం గుర్తించిన ఇసుక స్టాక్ పాయింట్లలో రాబోయే 3 నెలలకు అవసరమయ్యే ఇసుక స్టాక్ డంప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఎన్జీటీ ఉత్తర్వుల మేరకు మాత్రమే చర్యలు ఉండాలని సూచించారు. స్టాక్ పాయింట్ నిర్వహణలో అక్రమ రవాణాకు తావు లేకుండా అప్రమత్తంగా ఉంటూ జిల్లా కలెక్టర్లు వారి జిల్లాల గనుల శాఖ అధికారికి పక్కాగా సూచనలు ఇచ్చి జిల్లా స్థాయి ఇసుక కమిటీలోని ఎస్సీ, సబ్ తదితర అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఎప్పటికప్పుడు చెకింగ్, పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇసుక వినియోగదారులకు గనుల శాఖ వెబ్సైట్ నందు, స్టాక్ యార్డ్ నందు ఇసుక అందుబాటుపై చెక్ చేసుకున్న అనంతరం వారి సొంతంగా వాహనాన్ని తీసుకుని స్టాక్ పాయింట్ కు వెళ్లి కలెక్టర్ అధ్యక్షతన డిఎంఏసీ నిర్దేశించిన రేటు మేరకు స్టాక్ పాయింట్, ర్యాంప్ తదితర నిర్వహణ ఛార్జీలకు సంబంధించిన నామమాత్రపు నిర్దేశిత ధరను డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని సదరు స్టాక్ పాయింట్ ఇన్ఛార్జ్ వీఆర్ఓ, వీఆర్ఏ రసీదు ఇస్తూ ముందు వచ్చిన వారికి ముందుగా అనే విధంగా ఇసుకను సదరు వినియోగదారుడు తెచ్చుకున్న వాహనం నందు ఇసుకను లోడ్ చేయించాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా ఫార్మెట్ మాన్యువల్ గా ఇచ్చిన మేరకు ఇసుకను సదరు వినియోగదారుడు ఉద్దేశించిన పనికి వినియోగించాలని, బ్లాక్ మార్కెట్ కు ఇసుక తరలించకుండా జిల్లా కలెక్టర్లు తగిన మెకానిజం ఏర్పాటు చేయాలని సూచించారు. సిఎస్విసి అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటుతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుక ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కన్వీనర్ జిల్లా గనుల శాఖ అధికారి ఇందుకు సంబంధించి పలు అంశాలు వివరించారు. కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో 4 స్టాక్ పాయింట్లు ఉన్నాయని, అందులో శ్రీకాళహస్తి డివిజన్ నందు సుబ్బారాయుడు కండ్రిగ నందు 2 స్టాక్ పాయింట్ల వద్ద 1 మెట్రిక్ టన్ను 200గా నిర్ధారణ జరిగిందని, పిచ్చాటూరు మండలం నందు ఏకే బీడు నందు 200 మెట్రిక్ టన్నుగా, సూళ్లూరుపేట డివిజన్ దొరవారి సత్రం మండలం మామిళ్లపాడు వద్ద మెట్రిక్ టన్ను 465, గూడూరు డివిజన్ వెంకటగిరి మండలం మొదలగుంట స్టాక్ పాయింట్ వద్ద 590 మెట్రిక్ టన్నుకు ఒక మనిషికి ఒక రోజుకి ఆధార్ కార్డు మేరకు 20 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వబడుతుందని తెలిపారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక ఇవ్వాల్సి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాలు వాడరాదని తెలిపారు. రాత్రి పోలీసు, రెవెన్యూ అధికారులు స్టాక్ పాయింట్ల వద్ద విధులు నిర్వర్తించాలని, ఎంట్రీ, ఎగ్జిట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు ఉండాలని తెలిపారు. పంచాయతీ పరిధిలో స్ట్రీమ్ నందు ఇసుక తీత, లోడింగ్ వంటి వాటిల్లో ఎటువంటి యంత్రాలు వాడకుండా గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఇసుకను వినియోగించుకోవచ్చునని తెలిపారు.